హత్తుకొని బ్రతకాలి. ఈరోజు సెల్లుని హత్తుకుంటున్నారు చాలామంది. బైబిల్ నుంచి వచ్చాం నెరింజా సినికోతరే నొక్కి నెరేది పాంచి సిని గురుకు వెళ్ళేకి నెరి మన ఎంబారి ఈ ఎంబారి నోకితా సరి ఈ ఆడిలా కట్ట నోకితా గురు కుగినేసి ఏ వాసకి ఏం లే కుగినేసి తెలుసు సగ్రహని లే కుగినేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు ప్రియులారా. మిమ్మల్ని ఏదో రకంగా నేను కించపరిచి మాట్లాడట్లేదు, చిన్న చూపు చూడట్లేదుగా నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. ఈరోజు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. నేను ముగింపులోనికి వస్తున్నాను. లాంపుట మాది 7 ಗಂಟೆ ಪ್ರಾರಂಭ ಅನೆ 9:30 ಕ್ಲೋಸ್ అని ప్రార్థన ఎలే మీరు ಕೂಗಿತಿದ್ದೆ అనమాట. ಎಂಬಾತ್ರಿ ಇದಕಣಕ್ಕೆ ಅದು ನನ್ನ ಅಂಗಡೆ ವ್ಯವಸ್ಥೆ ಮೂಲಟ್ಟೆ ಹುಂಜ ಚಚ್ಚಿಂದರೆ ಹೆಚ್ಚಕ್ಕೆ ಹೊಂಜಿದ್ದೀರಿ మీరు ಆಯ್ಕೆ ಹುಂಜಾಲ ಆಯ್ಕೆ ಮುಲ್ಲಟ್ಟೆ ನಾನು ಹುಂಜೆ మదన ప్రార్థనకి రేతు అన్నమాట. మీ కమ్మాందకి ఇచ్చినదు వేస్తా నన్ను మాట కొయ్యి ముడి ఎక్కియా తూదే. హల్లెలూయా. మా దేవుని కమ్మాయిస్తారు మాత్రం లేనేజీ కాయాం గుత్తి కోటిలే ఎలికి తాకతండి జిక్కి జిక్కి హజా వాక్యం వెంగన కూడా ఇనే మోనో ఇల్లేదే. ఎందుకంటే ఇవరి కట్టెల్తి హత్తుకోడా అన్నారు అనమాట. కట్టెల్తి పొమ్మారు ఇవారు ಇದ್ದ ಕಣಕ ಇಸ್ತಾರೆ. ಇದ್ದ ಕಣಕಕ್ಕೆ ಹಾಕಿ ತೊಲೆ ಸಮ್ಮನಕ್ಕೆ ఏనా తొలి సమ్మనకెలా ಹಾಕಿ ತೊಲೆ సమ్మనಕ್ಕೆ ఎక్కువ హుంజితెరినా మీరు ఖచ్చితంగా మీరు హత్తిలకే మీరు రోజు హుంజదు కానీ వా రోగం వాతుంది. అందుకే సురుకుగా ఉండుట ఎంతో భాగ్యము ఇంజి బైబిల్ తెరాచాడు. సురుకుగా మంచిదే. ఎలా ఏంలే మంచిదే సురుకుగా ఇస్తారు. సంతోషంగా మంచిగా యాక్టివ్గా మీరు మంచిదే. పర్షడహ మంచిదే. మీరు ఎలా మంచిదే. కనుక మారో చెడుని విడిచిపెడదాం, మంచిని హత్తుకుందాం. ఏనై భూమిలకు మంచిది ఏదైనా ఉంది అని అంటే దేవుని వాక్యము రెండి దినిహాయి. హల్లెలూయా. మరి బంగారు హిలేకి పాస్టర్ గారు టకా హిలాకు పాస్టర్ గారు ఏవి ఈ లోకంతో బర్రేవి ఎవరు నేర్చు మణంగాను. భూమి ఆకాశములు ఒకరోజు సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా ఏమైపోతాయట తెలుసా అండి? ఒకరోజు అవి గతించిపోతాయి. కనుక దేవుని రాకడ ఎంతో దూరం లేదు, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఉంజే పరిశుద్ధంగా బ్రతకాలి. భయము లేని క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి, విశ్వాసము లేని క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి, భక్తి లేని క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను, ప్రభు సన్నిధికి వెళ్ళాలి నేను, మోకరించాలి. నగడి మోకరించిన ప్రార్థనకి జంబాయి మోకరించాల మటే వేసాం ఉండచింజిమిలే ప్రార్థనకి ప్రార్థన ఇచ్చరి మెండాంకుతిదే. ప్రార్థన ఇచ్చరి మెండాంకుతిదే. ఒకవేళ మీరు ఇక కుగలాడు ఇస్తారు చైరీమను చక్కగా చైరి చంకుగా నీటిగా యథార్థంగా వాక్యాన్ని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిని హత్తుకుందాం, చెడుని విడిచిపెడదాం. అంటే అసహించుకునే దానికోసం వెసింజాయి. అసహించుకోవడానికి నన్ను వెసింజా ఏం లే అసహించుకొడుతుంది లే. ఒకవేళ జీతే పీంగ మస్తర్ లేకపోతే ఏనా మస్తర్ ఏనా అబ్బాలి ఎంబాయికగ్రస్తు సామ్నే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అసహించుకొట్టినా ఎలికి అసహించుకొడుతుంది ఇంకే చెడుని అట, పాపాన్ని ద్వేషాన్ని అలా మనం అసహించుకోవాలి. అలా అసహించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుడు నీ గర్భములో ప్రభు పుడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథములు అనేకమైన విషయాలు ఇప్పుడు కాదు కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం మారో పట్టుకోవడం మంచిది. అస్సాడు అవుతుంది. మాట వేసా ನಾನು ముగించాను, జాగ్రత్తగా వెంచి ಹುಕ್ಕ ಈ ಕ್ರಿಸ್ಮಸ್ ತ ಏನಾಯ್ತು ಚೋಂಜಾನು తెలుసా? ಎಂಬಾರಿ ಚೋಂಜಾನರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ತ ಸರಿ యోసేపు మరియ చోంజానే, ఇంకెంబారు చోంజానేరి దేవదూతాన్ చోంజాను, తర్వాత ఈ మన పాస్టరంగా సేవకారి గొర్రెల కాపరంగా చోంజానరి గొర్రెమేనరి గొర్రెం కూడా ఒక ఎవరు బర్రజానస్కే బైబిల్తో చోంజానరి. చాలా మంది చోంజానరి బైబిల్తో క్రిస్మస్ కాలంలో మార్చనికి ఇస్తారు. హుకాన్స్కే చోంజాను హుక్క మెయిన్ హుక్కే మెయిన్ ఏనాయి హుక్కే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెయిన్ ఏనాయి హుక్కే. ఏ మాట వేసా నన్ను ముగించాయి. అందరూ నక్షత్రం ఇంజు నక్షత్రం
ಬರ್ತಾರೆ ಬೇರೆ ನಕ್ಷತ್ರ ಮಿನೇರಿ లేకపోతే ಹುಕ್ಕ ಐನೇರಿ ಹುಕ್ ವಾಸ್ಕೆ ಇಂಜರಿ మీరు హోడుస్కే గూదెర్మల వైతు హుక్ వైసర్ కొచ్చే లోకు తక్కు తిన హుడ్డిని తింటును గంద రైసలా. ఈ నక్షత్రం కోసము 4 విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయం నేను చెప్తాను. హుక్క ఏనిలే మచ్చిదే ఈరోజు. హుక్క ఎంబాయి సరి హుక్క మారో ఏ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హుక్క ఎంబాతాయి మొట్టమొదటిగా హుక్కకి ఏనా అనేకేసరికి ఎడింజినకే ఆమెన్ ఆమెన్ ఇన్నేరి ఆమెన్ ఇంజు హుక్క ఏనా అనే ఎడింజినే. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రమట మొదటిగా ప్రకాశిస్తుంది. ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది, వెలుగుతుంది. ఇది ఎడింజినే ప్రకాశిస్తుంది. అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. మారుస్కేలా నక్షత్రములే హుక్కలే మా ప్రేమస్కే ప్రకాశించితిదే. దేవునికి స్తోత్రం. మా భక్తి ప్రకాశించితిదే, మా విశ్వాసం ప్రకాశించితిదే, మా పరిశుద్ధత ప్రకాశించితిదే. అబ్బా పలన కట్టి కోకసిడా, పలన కట్టి పోతడా, పలన కట్టసిడా ఏ వసితేడా. ఎప్పుడు మందిరం పిహోసి, ఎప్పుడు బైబిల్ పిహోసి, ఎప్పుడు వాక్యం పిహోసి, ఎప్పుడు పాఠాంగేనిసి, ఎప్పుడు ముందు మందిరం తడోయినిసి ఇంజి ప్రకాశించాలి. నక్షత్రము ఎప్పుడు ప్రకాశించాలి. గడిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నక్షత్రమట మొట్టమొదటిగా నక్షత్రానికి ఉన్న గుణం ఏమిటనంటే ప్రకాశిస్తూనే ఉంటుంది, అది వెలుగుతూనే ఉంటుంది. అది కానీ ఈరోజు ఆరిపోయిన నక్షత్రాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు నక్షత్రాలు ఎక్కడైనా పెట్టారో లేదో కానీ ఒక ఊరికి నేను వెళ్ళాను అనమాట వాక్యం చెప్పడానికి. వెళ్తే ఆ ఊర్లో ప్రతి ఇంటి పైన స్టార్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో ఏమంటారు? ఈ నక్షత్రాన్ని స్టార్ అంటారు. ఇక్కడ కూడా చాలా మంది స్టార్లు ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ కదండి. డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్, ఇలాగ వాళ్ళని ఫేవరెట్ చేసుకొని ఉంటారు. ఆయనే నా ఫేవరెట్ రా, ఆయనే నా ఫేవరెట్ అనుకుంటారు. నేను కూడా దేవుని నమ్మకం ముందు నేను కూడా ఒకరిని ఫేవరెట్గా పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నక్షత్రము మొదటిగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ప్రకాశిస్తుంది. ఎడింజినే మరొస్కే ఎడింజితిదే. మరొస్కేలా ప్రకాశించాలండి. ఇప్పుడు ఎక్కడ ప్రకాశిస్తున్నాయి నక్షత్రాలు? ఆరిపోయిన ప్రేమ, ఆరిపోయిన విశ్వాసం, ఆరిపోయిన భక్తి, ఆరిపోయిన పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరిపోయి ఉంది ఈరోజు. ఎవరు వెలగట్లేదు. వెలుగుతున్నారా? మందిరానికి వస్తున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? ఎప్పుడో అయ్యగారు వాక్యం చెప్పి స్తుతి ఆరాధన అయిపోతున్నప్పుడు అప్పుడు ప్రవేశిస్తారండి కొంతమంది. మా సంఘంలో మీరు అలాంటి వాళ్ళు కాదేమో అని అనుకుంటున్నాను. మోసే పాస్టర్ గారు వాహనకి ఎలా కుగాం జరిగే ఏమో కానీ ఖచ్చితంగా మీరు మంచిగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నక్షత్రం అంటే ఏం చేస్తుందట? ప్రకాశిస్తుందట. నక్షత్రం ప్రకాశిస్తుంది. ప్రియులారా నిర్గమ కాండములో మనం చూసినప్పుడు ప్రియులారా నక్షత్రం కోసం అక్కడ రాయలేదు, కానీ మోషే అట ఏమండి అక్కడ సీనాయి పర్వతము దగ్గరికి వెళ్ళినప్పుడట ఆయన 40 దినాలు దేవుని దగ్గరికి ఉన్నప్పుడట. దేవునికి స్తోత్రం. ఉపవాసముతో అక్కడ ఉండి దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు అట ఇలకి సరే తై 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 డిడో డిడో సపడుక వేదుంజిని. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మోసేతో ఉన్న వాళ్ళందరూ కూడా మోసే పర్వతం మీదకి వెళ్ళిపోయి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆయన ఉపవాసం 40 దినాలు చేస్తున్నప్పుడట మోసే రావట్లేదు అని కిందకి వెళ్ళట. కొంతమంది ఏవేవో బొమ్మల్ని పూజలు చేశారట ప్రియులరా. కానీ మోసే అట దేవునితో సహవాసం చేసి ఆయన 2 రాతి పరకలు పట్టుకొని 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చారట. ఆ మోసే ముఖాన్ని చూడలేకపోయారట. ఎందుకు తెలుసా? ఆయన 40 దినాలు దేవుని దగ్గర సహవాసం చేసుకున్నాడు, వాక్యాన్ని ధ్యానించాడు, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖం ఎలాగైందట తెలుసా? ప్రకాశించిందట అండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నీవు ప్రకాశించాలంటే, నీవు వెలగాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. దేవుడు ఏ వాక్యం అయితే చెప్తాడో, సేవకుడు ఏ వాక్యం అయితే చెప్తాడో, ఎప్పుడు ఏదైతే చేయమని చెప్తుందో అది నువ్వు చేయగలిగితే నీవు ప్రకాశించే నక్షత్రము. నువ్వు ఆరిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు తెలుసా? వాక్యం ఉంది కాబట్టి.
వాక్యం ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రము. వాక్యం ఉంది కదా. ఈ మోషే ఆ సీనాయి పర్వతము నుండి 2 రాతి పరకలు పట్టుకొని దిగి వస్తున్నప్పుడట ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు. ప్రకాశించేరట మోషే. కారణం ఏమిటి తెలుసా? యేసుతో ఉన్నాడు. 40 దినాలు అక్కడే వాక్యమును విని ప్రార్థన చేసుకొని దేవునితో సహవాసం చేసుకొని వచ్చాడు గనుక ఆయన ముఖము దగ్గ మెరిచిపోయిందట. బైబిల్ తీస్తే కొంచెం లోతుకి వెళ్తానని మామూలుగా చెప్తున్నా, సరేనా? ఈ రాత్రి కాబట్టి ముగిస్తాను. ఇంకా నేను చెప్పేదేంటి? నక్షత్రం. అందరు చెప్పండి, నక్షత్రం. తీతు పత్రికలో కూడా నక్షత్రాల కోసం రాయి. కొన్ని నక్షత్రాలట త్రోవ తప్పిపోయాయట. ఈ రోజు కూడా చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రభు మందిరానికి వస్తున్నాం. దేవుని సన్నిహిత వాహినమి, మహాపురు తన వాహినమి, మహాపురు చరిత్ర హజ్జినమించి కొన్ని త్రోవ తప్పిపోయిన ఆ నక్షత్రాలు కూడా ఉన్నాయి. మాము బర్రె ఏ ప్రాంతం తక్కి మా దామనపల్లి, మా గూడెం మండలంలో దామనపల్లి పంచాయతీకి దేవదాసు పాస్టర్ గారు ఎంజి రోసే మహాప్రభు నమ్మిత సమస్య అప్పుడు కుమేసి కట్టుపల్లి బర్రె జాన లోకు వావితెరి చర్చిత ఇంబి హిలాత చర్చ అనమాట. ಎಂಬ ವಾವಿತೆರಿ ಎಂಬ ನಲಬಿಲಿಟಿ ವಾಹಿಂಚೆ ಬೋಪಿಸ್ಕ ಬೋವಯ ఏ దేవుని నమ్మాను మించి వాహిన్లో కేనాకి తెలుసా వాహి 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 ఏ పీరి దుపాడో కొడే ఏ హిచ్చు పెట్ట పీకాలడు ఖవాది ఈ ముడుక బిసాజీనో మించి హన్ను ఈ కటివేత దేవునికి స్తోత్రం కలునుగాక. ఏది అంటే పీకతే జుమ్ ఎంబాయడ ఇచ్చే కందా హాజీనే చినికించి ఇవి కట్ట టుప్ గొసావాత్సి. దేవునికి స్తోత్రం. అంటే ఇవి ఏ నక్షత్రాలు? ఇవి దారి తప్పిపోయిన నక్షత్రాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రియమైన నా దేవుని సంగమా, ప్రియ దైవ జనంగమా, ఆలోచన చేద్దాం మనం. ఈ రోజు నీవు ప్రకాశించే నక్షత్రంగా డింజిని హుక్కలే మచ్చిదే తప్ప గాని డుంబాన్ని హుక్కలే మనాదిదే. త్రోవ తప్పిపోయి జియు పిటువ హాచి హుక్కలే నేను మనవతిదే. లేకపోతే నిన్న మెస ఓర్రోసి 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 దొంగ కోటి 2 మత్సరి చాలు మందత బర దొంగ చాపిన. దేవునికి స్తోత్రము. బరజాంతర వేహను హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మొదటిగా నక్షత్రం అట ప్రకాశిస్తదట. మోసే దేవునితో 40 దినాలు ఉపవాసాలు, రాత్రి పగలు అక్కడే ఉపవాసం చేసి దేవునితో సహవాసం చేసి ఆయన దగ్గర నుండి అభిషేకాన్ని పొందుకొని ఆయన ప్రకాశించుకుంటూ ఆయన 2 రాతి పరకలను పట్టుకొని 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చాడు. ప్రియులారా, నేను తప్ప నీకు వేరు దేవుడు ఉండకూడదని ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతావో, ఎప్పుడైతే వాక్యాన్ని వెతుకుతావో, ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో అప్పుడు నీవు ప్రకాశించే నక్షత్రంగా నీవు ఉండగలవు. హల్లెలూయా, దేవుని స్తోత్ర. అప్పుడు ప్రకాశించే నక్షత్రంగా ఉంటా. ఎమిడోల మాము పాడరేడి 28 ఎది అలివరస్కెలా మహాపురుకత వెసల్ హాట అందండ్రి. దేవునికి స్తోత్రం కలును గాక. అందుకేలా మారోడింజిని హుక్కలే మచ్చిదే. హల్లెలూయా. వేయదారి హుక్కలే మచ్చిదే. ఏ స్టారు ఇలకు దోహనేరి కరెంట్ హత్తు సరే డుంబా కానీ మాతాడమని ఒక్క ఎప్పుడు డింజి మంచిదే. హల్లెలూయా. ఎప్పుడు డింజి మంచిదే. जे दानियल ग्रंथम त राचाणो निसरो माटा राचाणो निसे 12:3 त सिनिकी शर्मिगे चोंजायने सिनिकिदे माट सिनिकिनो मुगिंचिनो 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథం తీయండి బాబు, తీయాలి త్వరగా. చివరి మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని హాగులెక్కమన్ని హుక్కాలే ఆ హుక్కాలే మన్నరి ఎవరికి హుక్కాలే కడించి మన్నరికి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారట. దీని నక్షత్రానికి ఉన్న గుణం మొదటిది, నక్షత్రం ప్రకాశిస్తుంది, వెలుగుతుంది, నిరంతరము ప్రకాశిస్తుంది.
అలా మనం వెలగాల. పాట పాడాలంటే పాడాలా, ప్రార్థన చేయాలంటే చేయాలా, పాఠం దేవుని సన్నిధికి వెళ్ళి పరిచర్య చేయాలి. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తెలుసా? ఆయన పరిచయం చేసుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నిజంగా ఏమండి, చర్చి హేపదుచి ఏపాకటిలోకి మను, శాపం పాదుచి పహాకటిలోకి మను, ఇదని ఎంతో చక్కగా మీరు ఎంత కష్టపడితే కానీ ఈ రూపంలో రాలేదు. హల్లెలూయా. మీరు పరిచర్యకి హింజరియలే ఇడింజి మచ్చిదే మీరు. అందుకే నీజు లా అయ్యా లా ఆందే హుకా మెహనాయ్ మదన మెహనాయ్కి కానీ మద్దనిస్కే కడింజాండో ఇనకే హుకాంకి. నీతిమంతులట బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్ర జ్యోతులను పోలిన వారై ఉంటారట. బుద్ధి కలగా నన్ను వాక్యం చదివితిదే, నన్ను వాక్యం ఏనిలే వేసిందని ఎల్లే మచ్చిదే, లేకపోతే శాబకాడు ఏనిలే వేసిందని సెలకి మచ్చిదే, ఇదిగో నాను ఇల్లాంకితిదే ఇల్లా మచ్చిదే. సరే, ఖచ్చితంగా మా హుక్కలే మారోడు ఇంజీ మనాయికే కాళ్ళే కాళ్ళే తక్కడి ఇంజీ మనాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక హుక్కలే మారోడు ఇంజితిదే కొచ్చ హుక్కా డుంబాజిని మిసిలోదరే. దేవునికి స్తోత్రం. ఇత కనుక కింజరబులా, ఒకవేళ కైని చింజింజరబులా, ఒకవేళ పీక బీడి గొసింజరబులా ఇవాన్ చిచ్చి సరిమా హుక్కైనా అహినే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాటలు బైబిల్లో రాస్తారు తెలుసు. అందుకే నన్ను వెసింజాయి, మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. ఆమేన్. మంచిని హత్తుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.